వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రాకేష్ ఎర్రా. మనం లాస్ట్ వీడియోస్లో డిస్కస్ చేసాం. సో ప్రాబిలిటీ నుండి మనకు 7 మార్క్ క్వశ్చన్ అండ్ 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది. సో ఇందులో మనకు 7 మార్క్ క్వశ్చన్లో మోస్ట్లీ 3 థీరమ్స్ అడుగుతాడు. ఒకటి బేస్ థీరం, సెకండ్ అడిషన్ థీరం, థర్డ్ వన్ మల్టిప్లికేషన్ థీరం. సో మోస్ట్లీ మల్టిప్లికేషన్ థీరం 90% 4 మార్క్స్కి ఇస్తాడండి. బట్ ఒక 10% 7 మార్క్స్కి ఇవ్వచ్చు. సో నౌ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే డిఫైన్ కండిషనల్ ప్రాబబిలిటీ స్టేట్ అండ్ ప్రూవ్ మల్టిప్లికేషన్ థీరం. సార్ మళ్ళీ కండిషనల్ ప్రాబబిలిటీ ఎందుకు వచ్చిందని డౌట్ రావచ్చు. సో మల్టిప్లికేషన్ థీరం కండిషన్ ఎగ్జిస్టెడ్ ఫ్రమ్ ద కండిషనల్ ప్రాబబిలిటీ. సో అందుకే మనం ఫస్ట్ యూ నీడ్ టు డిఫైన్ ద కండిషనల్ ప్రాబబిలిటీ అండ్ రైట్ డౌన్ ద నొటేషన్ అండ్ ఫార్ములా, then state and prove multiplication theorem. So now conditional probability discuss చేద్దాం. The probability of event A occurring knowing that event B has already occurred. సో మనకు ఏమి ఇస్తున్నాడండి, event B has already occurred, event A occurring. సో మనకు ఫస్ట్ event B existed, ఫస్ట్ event B existed, ఆఫ్టర్ దట్ ఈవెంట్ బి ఈవెంట్ ఏ ఈజ్ అక్కరింగ్. అర్థమైంది కానీ కండిషనల్ ప్రాబిలిటీ అంటే సింపుల్గా ఈవెంట్ ఏ ఆఫ్టర్ ఈవెంట్ బి, ఈవెంట్ బి ఆఫ్టర్ ఈవెంట్ ఏ, అంటే ఒక ఈవెంట్ తర్వాత ఇంకొక ఈవెంట్ ఎగ్జిస్ట్ అవ్వడం. బట్ ఇక్కడ కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కొంచెం. సో ఈవెంట్ బి ఫస్ట్ ఎగ్జిస్ట్ అయిపోతుంది, తర్వాత ఈవెంట్ ఏ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో దానికి నొటేషన్ ఏమని రాస్తాం మనము, పి ఆఫ్ ఏ స్లాష్ బి, అదర్వైజ్ పి ఆఫ్ ఏ బై బి. సో మనకు డినామినేటర్ పార్ట్ ఏముందండి, ఈవెంట్ బి. అంటే ఈవెంట్ బి ఫస్ట్ ఎగ్జిస్ట్ అవుతుందా సెకండా, ఫస్ట్ ఎగ్జిస్ట్ అయిపోతుంది. మనకు ఈవెంట్ బి అనేది ఫస్ట్ ఎగ్జిస్ట్ అయిపోతుంది, ఈవెంట్ ఏ అనేది సెకండ్ ఎగ్జిస్ట్ అయిపోతుంది. సో వెన్ ఎవర్ ద ఫస్ట్ ఈవెంట్ ఈజ్ రిప్రజెంటెడ్ డినామినేటర్ పార్ట్, second event represented at numerator part. Numerator is the second event, denominator is the first event. So formula P of A by B is equals to P of A intersection B by P of B. So simple గా గుర్తుపెట్టుకోవచ్చండి, A B A B. సో బై అనేది ఎట్లా చేంజ్ అవుతుంది, ఇంటర్సెక్షన్కు చేంజ్ అయిపోతుంది. సో బై గోస్ టు ఇంటర్సెక్షన్. దెన్ వాట్ ఈస్ ద డినామినేటర్ ఈవెంట్ అండి, బి. సో సింప్లీ డినామినేటర్ పి ఆఫ్ బి, హింట్ అండి ఇది. సో బై అనేది ఇంటర్సెక్షన్కు షిఫ్ట్ అయిపోతుంది, డినామినేటర్ పార్ట్ బి, సో సింప్లీ పి ఆఫ్ బి. సో దిస్ ఈస్ ద కండిషనల్ ప్రాబబిలిటీ. నెక్స్ట్ మల్టిప్లికేషన్ థియరం. కంపల్సరీ స్టేట్మెంట్ యూ నీడ్ టు రైట్ ఓన్లీ. ఇఫ్ A, B are two events in a random experiment such that P of A is always greater than 0, P of B is always greater than 0, then this is the formula. P of A intersection B is equals to P of A into P of B by A, otherwise P of B into P of A by B. Very simple అండి. ఫస్ట్ ప్రూఫ్, మనకు ప్రూఫ్ దేని నుండి వస్తుందని చెప్పినాను నేను, కండిషనల్ ప్రాబబిలిటీ. సో ఫస్ట్ యూ నీడ్ టు రైట్ డౌన్ ద కండిషనల్ ప్రాబబిలిటీ. ఏ అండ్ బి బోత్ ఆర్ ఈవెంట్స్ అంటున్నా బై యూజింగ్ కండిషనల్ ప్రాబబిలిటీ. మనకు ఆల్రెడీ ఇక్కడ కండిషనల్ ప్రాబబిలిటీ ఫార్ములా ఉంది, దాన్నే నోటేట్ చేస్తున్నా. పి ఆఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ బి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాండి, పి ఆఫ్ బి ఎక్కడ ఉంది, మనకు డినామినేటర్ పార్ట్లో ఉంది. సో డినామినేటర్ పార్ట్ టెక్ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే మనకి ఏమైపోతుంది, ఇంటూ నోటేషన్లోకి కన్వర్ట్ అయిపోయింది. పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ ఏ బై బి ఈజ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఇక్కడ ఏంటిదండి, ఫస్ట్ ఈవెంట్ బి ఎగ్జిస్టెడ్, నెక్స్ట్ ఈవెంట్ ఏ, ఇది ఫస్ట్ కండిషన్ అనుకుంటున్నా. నెక్స్ట్ నేను సెకండ్ కేసులో ఏం తీసుకుంటున్నాను, సెకండ్ కేసులో ఈవెంట్ ఏ ఫస్ట్ అక్కరింగ్, ఈవెంట్ బి నెక్స్ట్ అక్కరింగ్, అంటే ఈవెంట్ ఏ ఫస్ట్ ఎగ్జిస్ట్ అయిపోతుంది అనుకుంటున్నా. సో ఫార్ములా ఏం రాయొచ్చు, ఏ బై బి గోస్ టు బి బై ఏ. హియర్ ఏ ఇంటర్సెక్షన్ బి గోస్ టు బి ఇంటర్సెక్షన్ ఏ, డినామినేటర్ ఏ, సో సింప్లీ పి ఆఫ్ ఏ. అగైన్ పి ఆఫ్ ఏ డినామినేటర్, టేక్ లెఫ్ట్ సైడ్ ఇంటూ P of A into P of B by A is equals to
P of B intersection A. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఈక్వేషన్ అండ్ సెకండ్ ఈక్వేషన్ నుంచి ఏం రాయొచ్చండి, ఇక్కడ RHS టర్మ్స్ ఏమున్నాయి మనకు, P of A intersection B అండ్ P of B intersection A. సో A intersection B అన్న B intersection A both are same as it is. Already we discussed last class. So simply RHS equal you equate LHS terms. సో ఏమైపోతుందండి, P of A intersection B is equals to P of B into P of A by B is equals to P of A into P of B by A. So this is the multiplication theorem. Very simple theorem అండి. సో ఓన్లీ బై కండిషనల్ ప్రాబబిలిటీ నుంచి మనము మల్టిప్లికేషన్ థియరమ్ను ఎగ్జిస్ట్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ద మల్టిప్లికేషన్ థియరమ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సో నేను ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ మీకు త్వరలో అందుబాటులో అన్ని వీడియోస్ని అంటే అన్ని క్వశ్చన్స్ని మీకు సరి అయిన ఈజీ వే మెథడ్లో మీకు అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. లాస్ట్కు మర్చిపోకండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.